చీరాల ఓడరేవు నుంచి నగరేకల్లు అడ్డరోడ్డు వరకు వచ్చే 167A జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ న్యాయమైన పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సమక్షంలో కేసానుపల్లి గ్రామ రైతులకు చర్చలు జరిగినవి. గత రెవెన్యూ అధికారులు జిల్లాధికారులు మరి ఏదైతే అభిప్రాయ సేకరణ జరిగిందో ఆ సందర్భంలో ఆర్డీఓ గారు కానీ సంబంధిత అధికారులు కానీ కేసరపల్లికి 1,60,00,000 ఇస్తామని ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం కూడా పేపర్లో కూడా వచ్చింది. అదేవిధంగా ఈరోజు కేసరపల్లి రైతులు ఏదైతే లోగడ హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని మరి ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తుంది. నేషనల్ హైవే మా పొలాలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవేకి మరి ప్రభుత్వం వారు ప్రతిసారి మమ్మల్ని ఇలా పిలిచి అవమానించడం చాలా బాధాకరం. మా యొక్క మరి కోల్పోతున్నటువంటి భూములు మరి మా బిడ్డల భవిష్యత్తుకు ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిసారి మేమే తగ్గాలి అంటూ అది న్యాయం కాదు. మరి గవర్నమెంట్ వారు మరి ప్రభుత్వాలు మేము ఎంతో ఆశతో వస్తూ ఉన్నాం, కానీ మరి నిరాశతోనే తిరిగి వెళ్తూ ఉన్నాం. కానీ మరి గమనించాలి, మరి ఈ విధంగా మమ్మల్ని అవమానించడం, ఇలా తిప్పడం ఇది పద్ధతి కాదు. మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ రోజున వారి భవిష్యత్తు, వారి చదువులకి ఎంత అవుతున్నాయి? మరి మా పెద్దలు ఉంచినటువంటి ఆ పొలాలని మరి ఈ రోజున ఇవ్వమని మీరు మరి ఎప్పటికైనా మరి నోటీసులో ఉన్నది, ఎప్పటికైనా మీరు పొలాలు మేము అడిగినప్పుడు ఇవ్వాలి అనేది పాయింట్ ఉన్నది అని అంటున్నారు. కానీ మరి అటువంటప్పుడు మీరు మాకు కూడా న్యాయం చేయాలి. ఓడరేవు నుంచి నగరకల్ వరకు ఉన్నటువంటి NH 162A అనేటువంటి ఆ యొక్క రోడ్డు కింద మా పొలాలన్నీ పోతున్నాయి. ఇక్కడున్న వాళ్ళందరం కూడా అక్కడికి సంబంధించినటువంటి వారమే. గతంలో చాలాసార్లు మేము నర్సరావుపేట రావడం, మరి ఎంపీని కలవడం, జేసీని కలవడం, ఎమ్మెల్యేని కలవడం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆర్డీఓ ఆఫీస్ ఏంటి, కలెక్టర్ ఆఫీస్ అంటూ వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు రేటు తగినట్లుగా ఇవ్వండి అని మేము జేసీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఆ రేటు ఇవ్వటానికి బలమైన కారణాలు ఉన్నాయి. అదేంటంటే మరి నర్సరావుపేట మున్సిపాలిటీకి దగ్గరలో ఉంది. బైపాస్ రోడ్డు వినుకొండ గుంటూరు బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంది. ఎల్టీ నగర్ దా వెంచర్కి ఆనుకొని దగ్గరలో ఉంది. మరి కాలేజీలు ఉన్నాయి, ఎంఏఎం కాలేజీ మొదలగునవి. మరి వీటన్నిటిని బట్టి చూసినప్పుడు మా పొలానికి ఎందుకు అంత తక్కువ రేటును నియమించడం ఏమిటి? ఈ విషయాలన్నీ రిప్రజెంట్ చేసి అడుగుతూ ఉన్నప్పుడు వీలైతే పైవారి దృష్టికి తీసుకెళ్ళి 1,60,00,000 అవకాశం ఉన్నంత వరకు చూస్తామని జేసీ గారు చెప్పారు. పైవాళ్ళు ఒప్పుకుంటే ఆ ప్రకారం జరుగుద్దన్నారు. మేమందరం కూడా అదే ఆశ పెట్టుకున్నాం. ఎకరం పొలాలు కలిగిన వాళ్ళం. అది గవర్నమెంట్ ఇప్పుడు తీసేసుకుంటే మాకు ఇంకా భవిష్యత్తు లేదు. మరి రేటు కూడా 80 లక్షలు అంటున్నారు. ఈరోజు 80 లక్షలు ఏంటండి? 1,60,00,000కి సగానికి సగం రేటు చెప్పారు. మరి ఈ విషయంలో రైతులందరం కూడా మానసికంగా చాలా బాధపడుతున్నాం. మరి ఈ విషయం అయితే మేము చాలా నష్టపోతున్నాం. చీరాల ఓడరేవు నుండి నగరికల్లు అడ్డరోడ్డు వరకు హైవే అనేటటువంటి దాని సందర్భంగా దాని పరిధిలో భూములు కోల్పోతున్నటువంటి రైతుల జాయింట్ మీటింగులు జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు జరిగినాయి. దీనికి ఈరోజు కేసానుపల్లి గ్రామ రైతులు హాజరు కావడం అనేటటువంటిది జరిగింది. ఈ హాజరైనటువంటి సందర్భంలో ప్రభుత్వము ఎప్పటిలాగానే పాటే పాడింది. రైతులకు ఏదైతే న్యాయమైన పరిహారం ఇవ్వాలి అనేటటువంటి దాని మీద గతంలో అధికారులు చర్చల సందర్భంలో 1,60,00,000గా ఇస్తామన్నటువంటి ఆ మాటని మరిచి ఈరోజు మళ్ళా కేవలం 80 లక్షలకి మేము మాట్లాడతాము అనేటటువంటిది ఈరోజు చర్చల్లో జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది. దీన్ని మేము రైతు సంఘాలుగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము, ఖండిస్తూ ఉన్నాము.